హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అస్లేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడెప్పుడు అని చెప్పి ఎదురు చూస్తున్న మనాలి ఫుల్ టూర్ ప్లాన్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో నేను చెప్పే ఫుల్ టూర్ ప్లాన్ వచ్చేసి 2 nights 3 days అండి మనాలిలో. మనాలి విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి మార్చి నుంచి జూన్ వరకు అండి. టెంపరేచర్ వచ్చేసి నార్మల్గా ఉంటుందండి, 10 degrees నుంచి 25 degrees వరకు చల్లగా ఉంటుంది. జస్ట్ స్వెటర్ తోటి అయితే మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద రైట్ సైడ్కి చూసుకుంటే నవంబర్ టు ఫిబ్రవరి అని ఉంది కదా, ఈ సీజన్లో వచ్చేసి స్నోఫాల్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. అండ్ స్నో యాక్టివిటీస్ అయితే ఈ టైంలో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు మనాలి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అయితే స్వెటర్స్ అయితే మర్చిపోకండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి మనము మనాలికి ఏ విధంగా రీచ్ అవ్వాలో మాట్లాడుకుందాం. సో మనాలికి రీచ్ అవ్వడానికి మనకు వచ్చేసి అయితే 2 రకాల దారులు అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనాలిలో ఉన్న కుల్లు ఎయిర్పోర్ట్ అండి, బుంటర్ ఎయిర్పోర్ట్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనాలికి ఎగ్జాక్ట్గా 4 kilometers or 52 kilometers ఏమో ఉంది. సో దీనికి వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టికెట్స్ చూసుకున్నట్టయితే 18,000, 19,000, 20,000 ఆ విధంగా అయితే ఉన్నాయి. జస్ట్ ఈ మంత్కి చూసుకున్నట్లయితే 50,000 వరకు అయితే ఉన్నాయి. అంత ఓవర్ ప్రైజెస్ ఉన్నాయి. సో ఇదొకటి, మీకు మనీ ఇష్యూస్ లేకపోతే ఎంచక్క దీనికి వెళ్ళిపోవచ్చు కుల్లు మనాలి ఎయిర్పోర్ట్కి, ఇది డైరెక్ట్ హైదరాబాద్ నుంచి. సో ఇది కాకుండా మీరు ఇంకొక దారి ఏంటంటే మీరు ఢిల్లీ వరకు అయితే వెళ్ళాలి. సో ఢిల్లీ వరకు వెళ్ళడానికి మీరు ట్రైన్ తీసుకుంటారా ఫ్లైట్ తీసుకుంటారా అన్నది నేను చెప్పిన తర్వాత మీరైతే చూస్ చేసుకోండి. సో ఢిల్లీ వరకు ఫ్లైట్ తీసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి మనకు వచ్చేసి ఫ్లైట్ ఫేర్ వచ్చేసి 4,500 నుంచి 5,500 వరకు అయితే పడుతుందండి. రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టికెట్ చూసుకుంటే మనకు వచ్చేసి 10,000 to 11,000 అయితే ఉంటుంది. సో అదే మీరు ట్రైన్ చూసుకున్నట్టయితే 3 tier AC తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉంటుందండి. మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఢిల్లీకి అయితే రీచ్ అవుతాం. దానికి మీరు 3 tier AC చూసుకున్నట్టయితే 1825 or 1850 రూపీస్ అయితే పడుతుంది. సో రౌండ్ ట్రిప్ చూసుకుంటే దీనికి వచ్చేసి మనకు 4,000 అయితే అవుతుంది. సో ఫ్లైట్కి వచ్చేసి మనకు 10,000 to 11,000 మధ్యలో అవుతుంది. సో దీనికి వచ్చేసి మనకు 4,000 వరకు అయితే అవుతుంది. సో మీరు మీ దగ్గర ఉన్న మనీని బట్టి మీరైతే డిసైడ్ అవ్వండి ఏ విధంగా వెళ్ళాలన్నది. కాకపోతే ట్రైన్కి వెళ్తే ఖచ్చితంగా మీరైతే స్లీపర్ క్లాస్లో వెళ్ళకండి, చాలా డేంజర్గా ఉంటుంది. నార్త్ సైడ్ వెళ్ళే ట్రైన్లలో చాలా డేంజర్గా ఉంటుంది, ఫుల్ క్రౌడ్ ఉంటుంది, మొత్తం చెమట ఘోరంగా ఉంటుంది. సో మీరు ఏంటంటే ఖచ్చితంగా 3 tier ACకి అయితే వెళ్ళాలనుకుంటే 100%గా. సో ఇదే అండి, మీకు ఢిల్లీ వరకు ఏ విధంగా రీచ్ అవుతారన్నా మీరు చూసుకోండి. సో ఢిల్లీకి రీచ్ అయిన తర్వాత వన్స్ మీరు వచ్చేసి బస్ అయితే బుక్ చేసుకుంటారు కదా, సో ఇక్కడ నుంచే మీరు బస్ అయితే బుక్ చేసుకోండి. మీరు అవి బస్సులో చూసుకున్నట్లయితే ఢిల్లీ నుంచి మనాలికి బస్సులు సెర్చ్ చేయంగా మనకు వచ్చేసి జింక్ బస్ అని చెప్పి చాలా ఎక్కువగా అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో జింక్ బస్ వచ్చేసి నార్మల్ ఫేర్ వచ్చేసి నేను వెళ్ళేటప్పుడు అయితే నాకు వచ్చేసి 800 రూపీస్ అయితే పడిందండి. సో 800 రూపీస్ అంటే నార్మల్గా మీరు 1000 అయితే వేసుకోండి, ఎందుకైనా మంచిది. సో 1000 రూపీస్ అయితే వేసుకోండి వెళ్ళడానికి. మీరైతే ఢిల్లీ నుంచి మనాలికి బస్ బుక్ చేసేటప్పుడు మీకు వచ్చేసి స్టాప్స్ అయితే కనిపిస్తాయండి, అదే పికప్ పాయింట్స్ అయితే ఉంటాయి కదా. సో కాశ్మీరీ గేట్ అని ఉంటుంది, లేకపోతే మంజు కట్ ఇలా అని ఉంటుంది. కాశ్మీరీ గేట్ అయితే చూస్ చేసుకోండి. కాశ్మీరీ గేట్ దగ్గర ఏంటంటే లాంజ్ ఉంటుందండి, హాయిగా వెళ్ళి దాంట్లో అయితే కూర్చొని అయితే మనము టైం అయితే స్పెండ్ చేసుకోవచ్చు. కాశ్మీరీ గేట్ దగ్గర ఏ విధంగా వెళ్ళాలంటే మీరైతే ఒకవేళ ఫ్లైట్కి వెళ్ళేది ఉంటే మీకు జస్ట్ ఎయిర్పోర్ట్ ముందటనే మనకు వచ్చేసి T3 టర్మినల్ 3 ఎయిర్పోర్ట్ అని ఉంటుందండి. టర్మినల్ 3 మెట్రో స్టేషన్ అని ఉంటుంది. సీదా అక్కడికి వెళ్ళిందంటే అక్కడ నుంచి మీకు వచ్చేసి న్యూఢిల్లీకి మెట్రో ఉంటుంది. సో న్యూఢిల్లీలో మీరైతే చేంజ్ అవ్వాలి. చేంజ్ అయ్యి మీరైతే కాశ్మీరీ గేట్కి అయితే వెళ్ళాలి. కాశ్మీరీ గేట్కి వెళ్ళిన తర్వాత మీకు వచ్చేసి మ్యాక్సిమం బస్సెస్ అన్ని ఈవినింగ్ నుంచే స్టార్ట్ అవుతాయండి. ఢిల్లీ నుంచి మనాలికి వచ్చేసి ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. 5, 6, 7 ఈ టైం నుంచి అయితే బస్సెస్ అయితే స్టార్ట్ అవుతాయి ఈవినింగ్ వచ్చేసి. సో బస్ ఫేర్ వచ్చేసి మనం మాట్లాడుకున్నది ఒక 800, 900, 1000 ఆ విధంగా అయితే పెట్టుకోండి. బాగుంటాయండి. స్లీపర్ బస్సులు ఉండవండి ఈ రోడ్కి వచ్చేసి, ఎందుకంటే ఇవన్నీ కొండల మధ్య నుంచి ఇలా వెళ్తున్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుందండి జర్నీ వచ్చేసి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి ఒక అద్భుతమైన ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను, మీరు కూడా 100% చాలా ఎంజాయ్ చేస్తారు బస్ జర్నీ వచ్చేసి. సో ఇదండి, మీరైతే నెక్స్ట్ డే వచ్చేసి మీరైతే మనాలికి రీచ్ అవుతారు. సో మనాలికి రీచ్ అయిన తర్వాత మీరు వచ్చేసి ఒక మంచి హోటల్ అయితే చూసుకోండి. సో మీరు ఇక్కడ మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నా ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుందాం అనుకున్నా ఓకే. మీరు మనాలిలో వచ్చేసి స్టే చేయడానికి బెస్ట్ ప్లేస్ వచ్చేసి ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మాల్ రోడ్. నేను మాల్ రోడ్ వీడియో తీసాను, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. మాల్ రోడ్ వచ్చేసి చాలా బాగుంటుందండి, మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ ఎట్ మనాలి. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి బస్ స్టాండ్ కన్వీనియంట్గా ఉంటుంది, ఆటోస్ కన్వీనియంట్గా ఉంటాయి, హోటల్స్ కన్వీనియంట్గా ఉంటాయి, ఫుడ్ కన్వీనియంట్గా ఉంటుంది. సో మనాలి మాల్ రోడ్లో స్టే చేసినట్టయితే మనకు వచ్చేసి అన్ని కన్వీనియంట్గా ఉంటాయండి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనాలిలో వచ్చేసి మనకి వాల్వో పాయింట్ ఉంటుందండి, అక్కడైతే మనకు బస్ దించేస్తాడండి. ఇది ప్రైవేట్ బస్సెస్ అన్ని అక్కడే ఆగిపోతాయి. సో అక్కడ నుంచి మనకి మాల్ రోడ్ వచ్చేసి 2 kilometers ఉంటుంది. సో నడుద్దాం అనుకుంటే టైం పాస్గా నడవచ్చు, ఎందుకంటే అక్కడ ఎండ ఆ విధంగా ఉంటుంది కదా. ఒకవేళ ఎండ ఉన్నా చాలా చలిగా ఉంటుంది, టైం పాస్కి వెళ్ళిపోవచ్చు. నేనైతే నడుచుకుంటూనే వెళ్ళాం. సో లేదు మీరు క్యాబ్ కానీ ఆటో కానీ తీసుకుంటాం అనుకుంటే ఒక 100 రూపీస్ ఇస్తే మిమ్మల్ని వచ్చేసి మాల్ రోడ్లో అయితే దించేస్తారు. సో ఇదండి,
మీరు మాల్ రోడ్కి వెళ్ళిన తర్వాత మంచి హోటల్ అయితే తీసుకోండి. హోటల్ ప్రైసెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయండి. నేనున్న హోటల్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 500 రూపీస్ తీసుకున్నానండి నేను ఒక్కనే. ఒకవేళ ఇద్దరు ఉండేది ఉంటే 600-700 తీసుకుంటాడేమో, మహా అయితే 800 తీసుకుంటాడేమో, అంతకుమించి అయితే ఎక్కువ తీసుకోడు. నీలకంఠ హోటల్ అండి నేనున్నది వచ్చేసి. ఆ అబ్బాయి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు అక్కడ రిసెప్షన్లో ఉన్న అబ్బాయి కూడా. సో మీరు వెళ్తే ఖచ్చితంగా అక్కడ స్టే చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఏంటంటే వైఫై లేదండి, అదొకటి మైనస్. ఇక్కడ వచ్చేసి వాటర్ చాలా చల్లగా ఉంటాయండి. గీజర్ ఉన్న హోటలే తీసుకోండి ఖచ్చితంగా. గీజర్ వర్క్ అవుతుందా లేదా అన్నది కూడా చూసుకోండి. మాక్సిమం హోటల్లో వచ్చేసి గీజర్ ఖచ్చితంగా ఉంటుందండి. గీజర్ అయితే వర్క్ అవుతుందా లేదా అన్నది ఖచ్చితంగా అయితే చూసుకోండి. ఎందుకంటే గీజర్ కింద సరిగ్గా వర్క్ అవ్వలేదు అనుకోండి, వాటర్ వచ్చేసి చాలా చల్లగా ఉంటాయి, మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం మనాలిలో డే 1 గురించి అయితే మాట్లాడుకుందాం. సో అఫిషియల్గా డే 1లోకి అయితే ఎంటర్ అవుదాం. సో ఇప్పుడు మనాలిలో మనం వచ్చేసి చూసుకుంటే మనకు వచ్చేసి ద బెస్ట్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయండి మనాలి లోకల్లో వచ్చేసి. అది వచ్చేసి మాల్ రోడ్ అండి. మాల్ రోడ్ వచ్చేసి నైట్ వచ్చేసి స్పెక్టాక్యులర్ వ్యూస్ ఉంటాయి. యూ కెన్ ఎంజాయ్ అలాట్. అంత బాగుంటుందండి మనాలి మాల్ రోడ్ వచ్చేసి నైట్ పూట. సో మీరు మార్నింగ్ 10-11 ఆ టైం లోపు అయితే ఫ్రెష్ అయిపోతారు. ఫ్రెష్ అయిపోయి బయటకు వస్తారు. బయటకు రాగానే మీరు చూసుకుంటే అక్కడైతే బైక్ అయితే ఒక రెంట్ తీసుకోండి. మీరు ఒకవేళ హిమాలయన్ అలాంటి బైక్ రెంట్ తీసుకోవాలనుకుంటే 1000 రూపీస్ 1200 రూపీస్ ఆ విధంగా ఉంటుంది. స్కూటీ రెంట్ తీసుకోవాలనుకుంటే మాత్రము ఒక 500-600 ఉంటుందండి. నేనైతే స్కూటీ తీసేసుకున్నాను, ఒక్కనే ఉన్నా కాబట్టి మీ ఇష్టం, మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే అదైతే తీసుకోవచ్చు. సో మీరు వచ్చేసి ఒక బైక్ కానీ స్కూటీ కానీ రెంట్కి తీసుకోండి. ఫస్ట్ మీరు వెళ్ళాల్సిన టెంపుల్ వచ్చేసి హడింబాదేవి టెంపుల్ అండి. హడింబాదేవి అంటే మన పాండవుల్లో భీముని యొక్క భార్య వచ్చేసి హడింబాదేవి. సో ఈమె వచ్చేసి ఒక రాక్షసి. ఇక్కడ వచ్చేసి మనాలిలో తపస్సు చేసిన ప్లేస్లో వచ్చేసి టెంపుల్ అవుతుంది. ఆమె తపస్సు చేసిన ప్లేస్లో టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుంది భయ, నిజంగా. దాని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరైతే వెళ్ళి చూడండి. ఎంత బాగుంటుంది అంటే చుట్టూ దేవదార వృక్షాలు ఉంటాయి, మధ్యలో టెంపుల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ఫస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి మనాల్లో హడింబాదేవి టెంపుల్. సో హడింబాదేవి టెంపుల్లో ఎటు లేదన్నా గంట సేపు స్పెండ్ చేయొచ్చు, అంత బాగుంది. హడింబాదేవి టెంపుల్ నుంచి బయటకు రాగానే మనకు చూసుకుంటే ఆపోజిట్లో ఘటోత్కచుని టెంపుల్ ఉంటుంది. టెంపుల్ అంటే టెంపుల్ అని ఏముండదు అండి, కన్స్ట్రక్షన్ ఏముండదు. జస్ట్ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి వచ్చేసి శూలాలు అవి ఇవి దిగేసి అయితే ఉంటాయి. సో అది వచ్చేసి ఘటోత్కచుని టెంపుల్ అని చెప్పి అయితే అక్కడ అంటారు. అది కూడా చాలా బాగుంది. సో దానికి పక్కకి చూసుకుంటే మనకు వచ్చేసి మ్యూజియం ఉంటుందండి. మీరు మ్యూజియం కూడా చూసుకోవచ్చు, మీకు ఓపిక ఉంటే. జస్ట్ 30 రూపీస్ ఎంట్రన్స్ ఫీ ఉంటుంది. ఈ గుళ్ళకి వచ్చేసి మాత్రం ఫ్రీ అండి, గుడి లోపలికి వెళ్ళడానికి అయితే ఫ్రీ. ఈ మనాలి మ్యూజియంకి వచ్చేసి 30 రూపీస్ ఎంట్రన్స్ అండి. బాగానే ఉంది, చూడొచ్చు. నేను వీడియో తీసాను, వీడియోలో చూడండి ఒకసారి. మీకు పోబుద్ది అయితే పోయి చూడండి. అప్పటి వాళ్ళ అన్ని వస్తువులు, వాడిన వస్తువులు అవి అన్ని రకాలే ఉన్నాయండి లోపల. బాగుంది, చాలా బాగుంది. హడింబాదేవి టెంపుల్ అండ్ ఘటోత్కచుని టెంపుల్ అండ్ మ్యూజియం మొత్తం 3 చూసుకున్న తర్వాత మీరు వచ్చేసి అక్కడ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వశిష్ఠ టెంపుల్కి అయితే వెళ్ళండి. వశిష్ఠ టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది భయ, నిజంగా. అక్కడ వచ్చేసి హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఈ హాట్ స్ప్రింగ్స్ ఏంటంటే మనకు మనల్ని చాలా కూలెస్ట్ ఏరియా కదా. సో అక్కడ నుంచి భూమిలో నుంచి ఆటోమేటిక్గా వచ్చిన హాట్ వాటర్ అవి ఎంత హాట్ ఉంటాయి అంటే బాగుంటుంది నిజంగా. స్నానం చేస్తే సూపర్ ఫీల్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ముందే ఒక చిన్న బ్యాగ్ పట్టుకొని దానిలో ఒక డ్రెస్ అయితే పెట్టుకొని వెళ్ళండి. లేడీస్ కానీ జెంట్స్కి వచ్చేసి సపరేట్గా అయితే ఉంటాయి ఈ హాట్ స్ప్రింగ్స్ వచ్చేసి. ఆ టెంపుల్ లోపలనే ఉంటాయి. మనకు వచ్చేసి ఆర్థరైటిస్ ఉంటాయి కదా, కీళ్ళవాతం అంటారు. సో వాళ్ళకైతే చాలా మంచిదట. ఇక్కడ వాళ్ళు అయితే బాగా నమ్ముతారు. ఆర్థరైటిస్ వాళ్ళకి దీనిలో స్నానం చేయడం వల్ల వాళ్ళకి తగ్గే అవకాశాలు ఉంటాయి అని చెప్పి. సో పెయిన్స్ కానీ ఇంకా ఎలర్జీస్ కానీ అలాంటి ఏమున్నా సరే ఈ వాటర్లో స్నానం చేస్తే పోతాయి అని చెప్పి వాళ్ళకైతే నమ్మకం ఉంది. ఇక్కడ 3 టెంపుల్స్ ఉంటాయి. వశిష్ఠ టెంపుల్ దగ్గర 3 టెంపుల్స్ అయితే ఉంటాయి. ఒకటి శివ టెంపుల్, ఒకటి వచ్చేసి రాముని టెంపుల్, ఇంకోటి వచ్చేసి గురు వశిష్ఠ టెంపుల్. సో 3 టెంపుల్ విజిట్ చేసుకోండి. అవసరమైతే వశిష్ఠ టెంపుల్లో స్నానం చేసుకోండి. సో అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోండి. మీరు వశిష్ఠ టెంపుల్ నుంచి బయటకు రాగానే మీకు వచ్చేసి ముందట ఒక చిన్న లైన్ ఉంటుంది భయ్య, మనకు స్నో మౌంటైన్స్ కనిపిస్తాయి. సో అటు సైడ్ వచ్చేసి మీరు నేరుగా నడుచుకుంటూ వెళ్ళినట్లయితే నేను వీడియోలో చూపించాను, మీకు ఒకసారి వెళ్ళి నా వీడియో అయితే చూడండి, దాంట్లో మీకు క్లియర్గా ఉంటుంది. సో అక్కడ జోగిని వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి అయితే ఉంటుందండి. మీరు అక్కడ లోకల్లో ఎవరిని అడిగినా సరే చెప్తారు జోగిని వాటర్ ఫాల్స్ ఉంటుంది భయ్యా. అదొక బాహుబలి సెట్ చూసిన ఫీలింగ్ వస్తుంది. పెద్ద పెద్ద మౌంటైన్స్, 2 మౌంటైన్స్ మధ్య నుంచి వాటర్ ఫాల్స్ ఇలా పడతా ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ కూడా మనకేదో డైరెక్ట్గా కన్వీనియంట్గా ఉండదు, మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి పైకి. అయితే సూపర్ ఉంటుంది అసలు. మీరు వీడియోలో చూడండి ఏ విధంగా ఉంటుందో, చూసిన తర్వాత మీరు వెళ్ళాలా అద్దా అన్నది కూడా డిసైడ్ అవ్వచ్చు. ఒక చిన్న షార్ట్ వీడియో కూడా తీసాను. అక్కడికి ఎక్కిన తర్వాత మనకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో స్నో మౌంటైన్స్ కనిపిస్తాయి అండ్ ఫ్రంట్లో వచ్చేసి మనకు వాటర్ ఫాల్స్ ఉంటుంది. అక్కడ ఫీలింగ్ భయం మామూలుగా ఉండదు, మీరు సూపర్గా ఎంజాయ్ చేస్తారు అక్కడికి వెళ్తే. సో ఇంకా మీకు టైం ఉందనుకుంటే ఈ జోగిని వాటర్ ఫాల్స్ చూసుకోండి. జోగిని వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి మీరు వచ్చేసి ఒక 2 to 3 కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుందండి ఈ వశిష్ఠ టెంపుల్ నుంచి. జస్ట్ అది అడవిలో నుంచి నడిచినట్టు ఉంటుంది. చాలా మంది ఉంటారు, వరి అవ్వాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. సో మీకు ఇంకా టైం ఉందనుకుంటే మను టెంపుల్ అని ఉంటుంది భయ్య. ఇది వచ్చేసి ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ మనాలి.
సో మను టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మను టెంపుల్ అయితే మీరు విజిట్ చేయండి. నేనైతే విజిట్ చేయలేకపోయాను మను టెంపుల్, మీరైతే విజిట్ చేయండి. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు వచ్చేసి మనాలి మాల్ రోడ్కి అయితే వచ్చేయండి. మాల్ రోడ్ వచ్చేసి స్పెక్టాక్యులర్ ఉంటుందని చెప్పాను కదా, ఇక చూసుకోండి నైట్ కూడా మాల్ రోడ్ ఏ విధంగా ఉంటుందో. మీరు ఫస్ట్ డే మనాలిలో ఉన్నారు కాబట్టి సూపర్ ఉంటుందండి. 200 మీటర్స్ వచ్చేసి ఒక రోడ్ ఉంటుంది. ఆ రోడ్లో వచ్చేసి మీకు కార్లు కానీ బస్సులు కానీ ఈవెన్ సైకిళ్ళు కానీ పోవు, అంత మంచిగా ఉంటుంది. ఓన్లీ మనం నడిచే వాళ్ళం మాత్రమే అటు ఇటు తిరుగుతూ ఉంటాం, తినే వాళ్ళు తింటూ ఉంటారు, షాపింగ్ చేసే వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటారు, కూర్చొని బాత్కాన్ కొట్టేటోళ్ళు కూర్చొని బాత్కాన్ కొడుతూ ఉంటారు. చాలా బాగుంటుందండి మనాలి మాల్ రోడ్ వచ్చేసి. అండ్ ఓల్డ్ మనాలి కూడా ఉంటుంది. ఓల్డ్ మనాలి అయితే షాపింగ్ అయితే పెట్టింది పేరంటే నేను చూసాను, మంచి మంచి వస్తువులు అయితే ఉన్నాయండి ఓల్డ్ మనాల్లో షాపింగ్ చేయడానికి అయితే. లెదర్ బ్యాగ్స్ ఉన్నాయి, నేను చూసినప్పుడు చాలా బాగుండే అవి వచ్చేసి. అంటే ఇలా చాలా రకాల వస్తువులు అయితే ఉన్నాయి. మీరు ఓల్డ్ మనాలికి వెళ్ళండి, ఓల్డ్ మనాల్లో షాపింగ్ చేయాలనుకుంటే చేయండి, చాలా బాగుంది. ఓల్డ్ మనాలి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ విజిటింగ్ ప్లేస్ ఎట్ మనాలి. సో ఇంతటితో డే 1 అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం రూమ్కి వెళ్తాం, ఎంచక్క ఏమైనా బయట తినేస్తాము. ఇక్కడ వచ్చేసి మోమోస్ అనే ఫుడ్ అయితే చాలా ఫేమస్ అండి. మనాలి లోకల్ ఫుడ్ వచ్చేసి మోమోస్ అంటారు, చాలా ఫేమస్. నాకు టేస్ట్ అంతగా నచ్చలేదు, మీరైతే ట్రై చేయండి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ లోకల్ ఫుడ్ అయితే ట్రై చేయాలి. అండ్ ఇది వచ్చేసి మందుబాబుల కోసం అయితే చెప్తున్నా, లోకల్లో బీర్స్ ఉన్నాయండి. మనకు వచ్చేసి పెర్రీ అని చెప్పి, జింజర్ అని చెప్పి, యాపిల్ అని చెప్పి చాలా బాగున్నాయి. నేను ఒక రీల్ అయితే చేశాను, సూపర్ టేస్ట్ అండి నిజంగా. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, ఇట్ ఈస్ యువర్ విష్ అంతే. నేనైతే ఫోర్స్ అయితే చేస్తలేను, మీ ఇష్టం ఇక అది. సో ఇంతటితో డే 1 అయితే ఫినిష్ అయిపోయింది. సో అఫిషియల్గా ఇప్పుడు వచ్చేసి మనం డే 2లోకి అయితే ఎంటర్ అవుదాం. సో ఇప్పుడు వచ్చేసి మనం డే 2 గురించి అయితే మాట్లాడుకుందాం. సో డే 2 మీరు ఏం చేస్తారంటే మనాలి నుంచి మణికరణ్కి అయితే వెళ్ళండి. సో మనాలి నుంచి మణికరణ్ వెళ్ళడానికి మనకు వచ్చేసి 70 కిలోమీటర్స్ ఉంటుందండి. మనాలి నుంచి మణికరణ్కి వచ్చేసి ఇదే అండి కసోల్ రూట్. కసోల్ నుంచి జస్ట్ 5 to 6 కిలోమీటర్స్ ఉంటుందండి మణికరణ్ వచ్చేసి. మణికరణ్ దేనికి ఫేమస్ అంటే మణికరణ్లో వచ్చేసి 3 టెంపుల్స్ అయితే ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకు రామ్ మందిర్, ఇంకోటి వచ్చేసి శివ మందిర్, ఇంకోటి వచ్చేసి గురుద్వార్ సిక్ టెంపుల్ అండి. ఈ 3 టెంపుల్స్ వచ్చేసి చాలా బాగుంటాయి. మీరు ఇక్కడికి ఏ విధంగా వెళ్తారని చెప్తాను, జాగ్రత్తగా అయితే వినండి. సో మనకు వచ్చేసి కసోల్ రూట్ అయితే అంతగా బాగుండదండి మనాలి నుంచి, ఎందుకంటే రోడ్ బాగుండదు. ఒక కొండ చర్యల అంచు నుంచి అయితే వెళ్తూ ఉంటాం. సో బైక్ తీసుకొని వెళ్ళైతే నేను చెప్పను, ఎందుకంటే రోడ్ బాగాలేదు కాబట్టి. అక్కడ లోకల్ డ్రైవర్స్ అయితే వాళ్ళకు అవగాహన ఉంటుంది అక్కడ రోడ్ల మీద, వాళ్ళైతే జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేస్తారు. మీరు ఓన్ కార్లు కానీ ఓన్ బైకులు కానీ రెంటెడ్ బైకులు కానీ తీసుకొని వెళ్దాం అనుకుంటే ఏమైనా ప్రమాదం జరిగితే లేనిపోని రిస్క్. సో బైక్ తీసుకొని అయితే వెళ్ళకండి, ఏ విధంగా వెళ్ళాలో నేను చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సో మీకు వచ్చేసి మనాలి మాల్ రోడ్లో హిమాచల్ ప్రదేశ్ టూరిజం వారి ఆఫీస్ ఉంటుందండి. మనకు వచ్చేసి కుంజం అనే హోటల్ ఉంటుంది, మీరు గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసుకోండి. ఆ కుంజం అనే హోటల్కి పక్కకే వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ టూరిజం వారి ఆఫీస్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫీస్. వీళ్ళ దగ్గర వచ్చేసి ప్యాకేజెస్ ఉంటాయండి. ఆ ప్యాకేజెస్ ఏంటి అంటే మనకు 600 రూపీస్ అండి. ఆ ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే మనకు వచ్చేసి మార్నింగ్ పికప్ చేసుకుంటారు, ఏది మనాలి బస్ స్టాండ్ నుంచి. అదే మాల్ రోడ్ పక్కకే ఉంటుందండి బస్ స్టాండ్ వచ్చేసి, అక్కడ నుంచి మనల్ని అయితే పిక్ చేసుకుంటారు. మనాలి నుంచి మణికరణ్ వెళ్ళేటప్పుడు మీకు వచ్చేసి కుల్లు దగ్గరలో రివర్ రాఫ్టింగ్ పాయింట్ అయితే వస్తుందండి. సో ఆ రివర్ రాఫ్టింగ్ పాయింట్ దగ్గర మిమ్మల్ని అయితే ఆ వెహికల్ అయితే ఆపేస్తారు, టెంపో ట్రావెలరు. సో అక్కడ కావాలనుకుంటే మీరు రివర్ రాఫ్టింగ్ అయితే చేయొచ్చు. జస్ట్ 1000 నుంచి 1500 వరకు అవుతుంది. ఖచ్చితంగా అయితే బార్గెన్ చేయండి, మంచి ప్రైస్కి అయితే దొరికినట్లయితే 100% అయితే చేయండి. సో ఇది ఏంటంటే మిమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేస్తారు, ఏది రివర్ రాఫ్టింగ్ పాయింట్ దగ్గర. మీరు రివర్ రాఫ్టింగ్ చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర డ్రెస్ ఉంటుంది, 100 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు, అది తీసేసుకోవచ్చు. లేకపోతే మీ ఓన్ డ్రెస్ మీద కూడా పోవచ్చు, కాకపోతే తడిచిపోతుంది. సో ఏంటంటే టెంపో ట్రావెలర్ ఇక్కడ వదిలేస్తుంది కదా, మనం ఇక్కడ నుంచి రివర్ రాఫ్టింగ్ వచ్చేసి 7 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వైష్ణోదేవి టెంపుల్ వరకు అయితే చేస్తామండి. అండ్ స్పెక్టాక్యులర్ వ్యూస్ ఉంటాయండి, బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. మీరైతే ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. సో వైష్ణోదేవి టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీ టెంపో ట్రావెలర్ అయితే అక్కడ వెయిట్ చేస్తుంది మీకోసం, మిమ్మల్ని పిక్ చేసుకుంటుంది. రివర్ రాఫ్టింగ్ ఖచ్చితంగా చేయాల్సింది, మనాలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయండి, చాలా బాగుంది. పిక్ చేసుకొని మనల్ని అయితే మణికరణ్ తీసుకెళ్తారు. మణికరణ్ దగ్గర స్టాప్ చేస్తారు. మణికరణ్ దగ్గర స్టాప్ చేసేసి మనకైతే 3 టెంపుల్స్ చూసుకోవడానికి టైం అయితే ఇస్తారు. సో 70 కిలోమీటర్స్ కాబట్టి మరి వెదర్ కూడా బాగుండాలి. సో అవన్నీ చూసుకొని అయితే వీళ్ళైతే తీసుకెళ్తారు. ఒకవేళ వెదర్ బాగలేకపోతే ట్రిప్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు అండి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చెప్పలేం, ఇదైతే ముందే చెప్తున్నా. ఒకవేళ వెదర్ బాగాలేకపోతే ట్రిప్ అయితే క్యాన్సిల్ చేస్తారు. సో అక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ వచ్చేసి టెంపుల్ వచ్చేసి రామ్ మందిర్ వస్తుందండి. ఫస్ట్ వచ్చేసి రామ్ మందిర్ లాస్ట్లో చూసుకోండి. మీరైతే డైరెక్ట్గా ఫస్ట్ వచ్చేసి శివ టెంపుల్ దగ్గరికి వెళ్ళండి మణికరణ్లో దిగిన తర్వాత. ఈ మణికరణ్ ప్లేస్ ఉంటుంది భయ్య, అటుకొండ ఉంటుంది, ఇటుకొండ ఉంటుంది, మధ్య నుంచి పార్వతి రివర్ అని వెళ్తుంది. స్పెక్టాక్యులర్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది వచ్చేసి. నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా. ఏది మణికరణ్ వచ్చేసి కసోల్ మణికరణ్ చాలా అంటే చాలా బాగుంది. సో మీరు వచ్చేసి డైరెక్ట్గా మీరు శివయ్య టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళండి. శివయ్య టెంపుల్ దగ్గర మీరు చూసుకున్నట్టయితే మీరు లోపలికి ఎంట్రీ కాగానే మీకు వచ్చేసి శివుంది పెద్ద స్టాచ్యూ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అంటే స్టాచ్యూ టైప్ ఉంటుంది, గుడికి ఆనుకొని చాలా బాగుంటుంది. అండ్ అక్కడ వచ్చేసి మీకు హాట్ స్ప్రింగ్స్ ఉంటాయండి.
ఈ హాట్ స్ప్రింగ్స్లో వచ్చేసి వాళ్ళు వచ్చేసి భోజనం అయితే వండుతారండి. మనకు కుండలు పెట్టుంటే హాట్ స్ప్రింగ్స్లో వచ్చేసి దాంట్లో అయితే భోజనాలు అయితే వండుతూ ఉంటారు వాళ్ళు. మంచిగా శివుని దర్శనం అయితే చేసుకోండి. ఆ టెంపుల్కి పక్కకి వచ్చేసి మెట్లు ఉంటాయి, పైకి వెళ్ళినట్లయితే మనకి అక్కడ అన్నదానం ఉంటుందండి. ఈ దేంట్లో అయితే మనకు వండుతున్నారు దానిలో పప్పు వండుతారు, ఆ వాటర్లో వచ్చేసి హాట్ స్ప్రింగ్స్లో వచ్చేసి ఆ పప్పును పైకి వెళ్ళి మనకైతే సర్వ్ చేయడం జరుగుతుందండి. ఫుడ్ ఉంటుంది, రైస్ ఉంటుంది, పప్పు ఉంటుంది, ఇంకొకటి ఏదో డిఫరెంట్గా ఉంటుంది, అది నాకు ఏంటో తెలియదు. బాగుంది ఫుడ్ వచ్చేసి. మీరైతే అక్కడ బయట తినకుండా ఇక్కడైతే మీరు మనీ సేవ్ చేయొచ్చు. మణికరణలో వచ్చేసి మణికరణకి వెళ్ళినట్లయితే ఏంటంటే ఆఫ్టర్నూన్ ఫుడ్ ఫ్రీ కాబట్టి. సో శివుని టెంపుల్ విజిట్ చేసిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మీరు పైకి వెళ్తారు, తింటారు. తిన్న తర్వాత మీరు బయటకి రాగానే పక్కకు చూసుకుంటే మనకు వచ్చేసి గురుద్వార్ సిక్ టెంపుల్ ఉంటుందండి. ఆ గురుద్వార్ సిక్ టెంపుల్లోకి అయితే వెళ్ళండి. గురుద్వార్ సిక్ టెంపుల్లోకి వెళ్ళి అక్కడైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకోండి. అక్కడ వచ్చేసి మీకు హాట్ స్ప్రింగ్స్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుందండి. మీరు అక్కడ కూడా స్నానం చేయొచ్చు, చాలా బాగుంటుందండి. ఎంత కూల్ వెదర్ ఉంటుందంటే అంత కూల్ వెదర్లో హాట్ వాటర్లో మీరు స్నానం చేస్తూ ఉంటే ఆ ఫీలింగే వేరు. నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నాను, సీరియస్గా చెప్తున్నా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అయితే మీరైతే డ్రెస్ మీరు ఫస్ట్ రోజు వచ్చేసి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు డ్రెస్ తీసుకెళ్ళండి. వశిష్ఠ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనకు హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి కాబట్టి. సెకండ్ డే వచ్చేసి మీరు మణికరణకి వెళ్ళినప్పుడు కూడా ఒక డ్రెస్ తీసుకెళ్ళండి స్పేర్లో, ఎందుకైనా మంచిది. స్నానం చేసినట్లయితే మళ్ళీ వేసుకోవచ్చు కదా. సో గురుద్వార్ సిక్ టెంపుల్లో వచ్చేసి హాట్ స్ప్రింగ్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. మీరు అక్కడ వచ్చేసి మంచిగా అయితే స్నానం చేసుకోండి. అక్కడ వచ్చేసి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుందండి, దాని మీద నుంచి విజువల్ చూస్తే వండర్ఫుల్గా ఉంటాయండి. అంత బాగుంటాయి, అసలు సూపర్గా ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. సో మీరు వచ్చేసి గురుద్వార్ సిక్ టెంపుల్ చూసారు, శివుని టెంపుల్ విజిట్ చేసుకున్నారు. సో రెండు విజిట్ చేసుకున్న తర్వాత మీరు రిటర్న్ వచ్చేయండి. రిటర్న్ వచ్చే దారిలో మనకు వచ్చేసి ఫస్ట్ టెంపుల్ అని చెప్పాను కదా, రాముని టెంపుల్లోకి అయితే ఇప్పుడైతే విజిట్ చేసుకోండి. సో రాముని టెంపుల్ విజిట్ చేసుకోండి. సో శ్రీరాముని టెంపుల్ విజిట్ చేసుకోండి. శ్రీరాముని టెంపుల్లో కూడా మనకు వచ్చేసి హాట్ స్ప్రింగ్స్ ఉంటాయండి, కదా చాలా చిన్నగా ఉంటుంది. నేనైతే సజెస్ట్ చేయను శ్రీరాముని టెంపుల్లో వచ్చేసి మీరు స్నానం చేయండి అని చెప్పి. నేనైతే పర్సనల్గా చెప్తాను, ఖచ్చితంగా మీరు వచ్చేసి గురుద్వార్ సిక్ టెంపుల్లోనే స్నానం చేయండి అని చెప్పి. అంటే అక్కడ చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసి చాలా చిన్నగా ఉంది, అదే డిఫరెన్స్, అంతకుమించి ఏం లేదు. సో మళ్ళీ మీరు డ్యామ్ దగ్గరికి వచ్చేస్తారు, టెంపో ట్రావెలర్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ వ్యాన్ ఎక్కేసి మీరైతే రిటర్న్ టు మనాలి. చాలా వ్యూస్ ఉంటాయండి బాబు, మామూలుగా ఉండవు అసలు నిజంగా. ఏది మనాలి నుంచి మణికరణ్ వెళ్ళేటప్పుడైనా సరే, మణికరణ్ నుంచి మనాలికి రిటర్న్ అయ్యేటప్పుడైనా సరే వ్యూస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయి, అంత బాగుంటాయి నిజంగా. సో ఇంతటితో డే 2 అయితే ఫినిష్ అయిపోయింది. డే 2 రోజు మీరు చూసుకునేది వచ్చేసి మనాలి టు మణికరణ్ అండ్ కసోల్, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు కసోల్లో 1 నైట్ కూడా స్టే చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే మీరు ఈ గవర్నమెంట్ ప్యాకేజ్ అంతా తీసేయండి. మీరు కసోల్లో స్టే చేయాలనుకుంటే మీరు వచ్చేసి డే 2 రోజు వచ్చేసి మీరైతే బ్యాగేజ్ అయితే ప్యాక్ చేసుకోండి. ప్యాక్ చేసుకొని మీరు డైరెక్ట్గా కసోల్కి అయితే వెళ్ళండి త్రూ గవర్నమెంట్ బస్ ద్వారా. మనాలి మాల్ రోడ్లో వచ్చేసి మనకైతే బస్ స్టాండ్ ఉంటుంది, మనాలి మాల్ రోడ్ పక్కకి. సో అక్కడ నుంచి మీరు కసోల్కి వెళ్ళడానికి బస్సెస్ అయితే ఉంటాయి. జస్ట్ నాకు తెలిసి 120-130 రూపీస్ ఏమో ఉండొచ్చు ఛార్జ్. సో కసోల్కి అయితే రీచ్ అవ్వండి. కసోల్ వచ్చేసి మనం స్టే చేయడానికి బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయండి. హాస్టల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయి. చూస్తే చిన్న విలేజ్ అనుకుంటాం కానీ చాలా బాగుంటుంది అండి. వెదర్కే ఫిదా అయిపోయి ఉంటారు. పెద్ద కొండలు, మౌంటైన్స్ అవన్నీ చాలా బాగుంటాయి. సో అందుకోసం అని చెప్పి చాలా మంది అయితే స్టే చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి బస్ అయితే దిగండి. బస్సు దిగి ఒక మంచి హోటల్ అయితే తీసేసుకోండి. సో హోటల్లో లగేజ్ పెట్టేసుకొని మీరైతే ఇక్కడికి రాండి, ఏది మన టెంపుల్స్కి అయితే. అక్కడ నుంచి జస్ట్ కసోల్ నుంచి 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది మణికరణ్ వచ్చేసి. ఈ టెంపుల్స్ అయితే విజిట్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా మీరు వచ్చేసి మళ్ళీ రూమ్కి అయితే వచ్చేయండి. ఒక నైట్ కసోల్ అయితే స్టే చేయండి. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మీరు అక్కడ నుంచి మనాలికి అయితే రీచ్ అవ్వచ్చు. సో ఇది ఇంకో ఆల్టర్నేటివ్ ప్లాన్ అంతే. మీరు ఒకవేళ స్టే చేయాలనుకుంటే ఈ విధంగా అయితే స్టే చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనం డే 3 గురించి అయితే మాట్లాడుకుందాం. సో డే 3 రోజు వచ్చేసి మీరు మరి మనాలికి వెళ్తే మనం ఖచ్చితంగా మంచులో తిరగాలి, మంచును ముట్టుకోవాలి, మంచుని పిసకాలి కూడా, అంత బాగుంటుంది. సో మరి మంచు చూడాలనుకుంటే మనకి ఇప్పుడు సోలాంగ్ వ్యాలీలో మే టైంలో వచ్చేసి సోలాంగ్ వ్యాలీలో మంచు అయితే లేకుండేనండి. ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసి కొక్సర్ అనే ప్లేస్లో వచ్చేసి మంచు ఉందండి. అది వచ్చేసి మనకు మనాలి నుంచి 40 కిలోమీటర్స్ అయితే ఉంది. సో అటల్ టనల్ క్రాస్ చేసి అయితే వెళ్ళాలి. అటల్ టనల్ క్రాస్ చేసిన తర్వాత మనకు జస్ట్ 5 to 6 కిలోమీటర్స్ ఉంటుందండి కొక్సర్ వెళ్ళడానికి. కొక్సర్ వచ్చేసి ద బ్యూటిఫుల్ ప్లేస్ అండి. నిజం చెప్తున్నా, నేను బైక్ మీద ఒక్కనే వెళ్ళినా ఎంత ఎంజాయ్ చేసినంటే పర్సనల్గా నాకు ఒక్కనికే తెలుసు, అంత బాగా ఎంజాయ్ చేసిన, చాలా బాగా అనిపించింది. మీరు ఇంకా గ్రూప్ ఉంటారు, అంగా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది.
సో కొక్సర్కి వెళ్ళడానికి కూడా మీకు వచ్చేసి ప్యాకేజెస్ ఉంటాయండి మళ్ళీ. ఏది సేమ్ మనాలి హిమాచల్ ప్రదేశ్ టూరిజం వారి ఆఫీస్లోనే. సో కొక్సర్కి వెళ్ళడానికి మనకు వచ్చేసి జస్ట్ 500 రూపీస్ అండి పర్ పర్సన్. ఇది మణికరణ్కి వెళ్ళడానికి అయితే 600 రూపీస్ ఉంది, ఎందుకంటే 70 కిలోమీటర్స్ ఉంది కాబట్టి, మళ్ళీ రోడ్ కూడా బాగాలేదు కాబట్టి. సో కొక్సర్కి వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంటుందండి. నేను పర్సనల్గా చెప్తాను, మీకు డ్రైవింగ్ మంచిగా వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా స్కూటీ తీసుకొని వెళ్ళిపోండి, స్కూటీ ఆర్ బైక్. చాలా బాగుంటుందండి. మీరు టెంపో ట్రావెలర్ కానీ కార్లో కానీ వెళ్తే ఆ ఫీలింగ్ అనేది మిస్ అయిపోతారండి, నిజం చెప్తున్నా. అంత వ్యూస్ అంత బాగుంటాయి. సో ఖచ్చితంగా మీరు రెంటెడ్ బైక్ అయితే తీసుకొని వెళ్ళండి, మీరు డ్రైవింగ్ పర్ఫెక్ట్ అయితే. ఒకవేళ లేదు నేను అంత డ్రైవింగ్ పర్ఫెక్ట్ కాదు, నడపలేకపోతున్నా అంటే కళ్ళు మూసుకొని హిమాచల్ ప్రదేశ్ టూరిజం వారి ఆఫీస్కి అయితే వెళ్ళండి. సో ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ వచ్చేసి మీరు బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇంకోటి చెప్తాను, క్లారిటీగా వినండి. మణికరణ్కి వెళ్ళడానికైనా సరే, కొక్సర్కి వెళ్ళడానికైనా సరే ప్యాకేజెస్ ఉంటాయి కదా, ఇవి వచ్చేసి మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. సో నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి, వెబ్సైట్ వచ్చేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వచ్చేసి మీకు ప్యాకేజెస్ కనబడతాయి, మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ దగ్గర బుక్ చేసుకోవాలంటే డే బిఫోర్ ముందు రోజు వెళ్ళి బుక్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే వీకెండ్లో అయితే అసలు దొరకవండి, నిజం చెప్తున్నా. నాకే దొరకలేదు. నాకు దొరకక నేను లాస్ట్కి అసలు స్కూటీ తీసుకొని వెళ్ళా కానీ నేను బస్సుకు పోతే చాలా ఫీల్ అయ్యేవాడిని, అంత బాగున్నాయండి అక్కడ వ్యూస్ వచ్చేసి. కొక్సర్కి వెళ్ళే దారిలో మనకు వచ్చేసి సొలాంగ్ వ్యాలీ దగ్గర అంజనీ మహాదేవి టెంపుల్ ఉంటుందండి, ఆంజనేయ వారి తల్లి. ఒక 3-4 కిలోమీటర్స్ నడవలేని వారి కోసం ఇలాంటి వెహికల్స్ అయితే ఉంటాయి, అండ్ గుర్రాలు కూడా ఉంటాయి. ఇవైతే మనం మాట్లాడుకొని అయితే ఆ టెంపుల్ దాకా అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి మంచు ఉంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక వాటర్ ఫాల్స్ ఉంటుందండి, ఆ వాటర్ ఫాల్స్ నిత్యం వచ్చేసి మనకి శివలింగం మీద అండ్ నంది మీద అయితే కురుస్తూనే ఉంటుంది, చాలా బాగుంటుంది. డోంట్ మిస్ ఇట్. సో కొక్సర్కి వెళ్ళడానికి జస్ట్ 40 కిలోమీటర్స్ అటల్ టనల్ ఉంటుందండి, పెద్ద కొండ. దానికి వచ్చేసి డ్రిల్ చేసి ఒక రోడ్ అయితే వేసిండ్రు, అరౌండ్ 8 to 9 కిలోమీటర్స్ ఏముంటుంది, చాలా బాగుంటుందండి. అవన్నీ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకు వచ్చేసి స్కూటీ ఆర్ బైక్ మీదే వెళ్ళాలి, అంత బాగుంటుంది వెదర్ వచ్చేసి. సో కొక్సర్లో ఎంజాయ్ చేస్తారు మీరు. కొక్సర్కి వెళ్ళే దారిలో వచ్చేసి మనకు మంచి కదా, మంచి ఏరియాలో మనకు వచ్చేసి ఈ బట్టలు అయితే మొత్తం తడిచిపోతాయి. సో మామూలుగా మనకు మంచు జాకెట్లు ఆ విధంగా అయితే అవైలబిలిటీ ఉంటాయి. మనం వెళ్ళే దారిలో మనకు కొక్సర్కి వెళ్ళే దారిలో వచ్చేసి జిప్ లైన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి, మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. జస్ట్ 400-500 ఆ విధంగా కూడా ఉంటాయి. సో మనకు అయితే అక్కడ డ్రెస్ అయితే రెంట్కి ఇస్తారండి, మళ్ళీ మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే డ్రెస్ వాళ్ళకు రిటర్న్ ఇచ్చేయచ్చు. ఆ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 150-200 రూపీస్ ఆ విధంగా ఉంటుందండి. ఎందుకంటే మీరు మంచిగా ఆడుకోవాలనుకుంటే, ఏదైతే తీసుకోలేదు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే, జస్ట్ నేను అక్కడికి వెళ్ళి జస్ట్ కాసేపు అలా తిరిగి వచ్చేద్దామన్న నిర్ణయంతో వెళ్ళినా. ఇంకేంటంటే మనకు మంచులో ఆడుకునేటివి అవి ఉంటాయి కదండి ప్యాకేజెస్ అన్నీ, మనకు స్కింగ్ అంటారు, ఇలాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ వచ్చేసి ప్యాకేజ్ కూడా తీసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అవన్నీ అయితే చేయొచ్చు అండి. వాటన్నిటికి వచ్చేసి 1500-2000 ఆ విధంగా ఉంటుందని, పెద్ద ఎక్కువగా ఏముండదు. సో ఒకసారి రీచ్ అయిన తర్వాత మీరు వచ్చేసి మంచి ప్లేస్లో వచ్చేసి బైక్ అయితే పార్క్ చేసుకొని మంచులోకి అయితే వెళ్ళండి, మంచులో మంచిగా ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. సో వచ్చేసి పక్కకి సిస్సు అని కూడా ఉంటుంది, సో దాన్ని కూడా విజిట్ చేసుకుంటే చేయొచ్చు మీరు. అటల్ టనల్ దాటిన తర్వాత మనకు వచ్చేసి రైట్ సైడ్ వెళ్తే మనకు వచ్చేసి కొక్సర్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే మనకు వచ్చేసి సిస్సు వస్తుంది. సిస్సు అంటే కూడా సేమ్ కొక్సర్ లాగానే చాలా బాగుంటుందండి ప్లేస్ వచ్చేసి. సో మనం మనాలి నుంచి లడక్ వెళ్ళాలనుకుంటే ఇదే మార్గంలో అయితే వెళ్ళాలి. సో అదైతే రోడ్ వచ్చేసి చాలా వరకు క్లోజ్ ఉంటుంది, కొన్ని నెలల్లో మాత్రమే ఓపెన్ చేస్తారు. వీళ్ళకి వచ్చేసి ఆగస్టులో వచ్చేసి వీళ్ళకి ఎండలు కొడతాయి, నా డౌట్కు ఆ టైంలో అయితే వాళ్ళు అక్కడ ఓపెన్ చేస్తారని అనుకుంటున్నా, లడక్ వెళ్ళే దారి అయితే. సో కొక్సర్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. రిటర్న్ వచ్చేసిన తర్వాత మీరైతే బస్ అయితే బుక్ చేసుకోండి, మళ్ళీ ముందే బుక్ చేసుకోండి బస్ అయితే. ఇది మనాలి టు ఢిల్లీ బస్ అయితే బుక్ చేసుకొని మంచిగా మీరు ఏం చేస్తారంటే ఇదే రోజు లగేజ్ వచ్చేసి మీరు హోటల్ అయితే చెక్అవుట్ చేసుకోండి, లగేజ్ వచ్చేసి మీరు రిసెప్షన్లో పెట్టేసుకోండి. సో లగేజ్ రిసెప్షన్లో పెట్టేసుకొని మీరైతే కొక్సర్కి అయితే వెళ్ళండి. కొక్సర్కి వెళ్ళేసి మీరు ఈవినింగ్ రిటర్న్ వస్తారు కదా, లగేజ్ అయితే మీ రిసెప్షన్లో నుంచి తీసేసుకొని మీరైతే బస్ క్యాచ్ చేసుకొని మీరైతే ఢిల్లీకి అయితే వచ్చేయండి. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఢిల్లీకి వచ్చిన తర్వాత ఒకవేళ మీరు తెలంగాణకి రిటర్న్ అవ్వాలనుకుంటే సాయంత్రం వచ్చేసి 4-5 గంటలకు ఉందండి తెలంగాణ ట్రైన్ వచ్చేసి ఢిల్లీ నుంచి. సో ఫ్లైట్కి వచ్చేది ఉంటే మీరు ఫ్లైట్ ఏ టైంకి బుక్ చేసుకున్నారనేది చూసుకోండి. మీకు ఢిల్లీకి వచ్చేసి ఎర్లీ మార్నింగే మనల్ని వచ్చేసి దించుతుందండి బస్ వచ్చేసి. సో దించిన తర్వాత మీకు ఏమైనా టైం ఉంటే మీరు వచ్చేసి రెడ్ ఫోర్ట్ విజిట్ చేసుకోవచ్చు, సో ఇండియా గేట్ విజిట్ చేసుకోవచ్చు, సో కుతుబ్ మినార్ విజిట్ చేసుకోవచ్చు. ఇదంతా ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ, మీ టైంను బట్టి మీరు అయితే ప్లాన్ చేసుకోండి. నేను ఆ వీడియో కూడా చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి, ఢిల్లీలో దిగిన తర్వాత నేను ఏమేమి విజిట్ చేస్తాను అని చెప్పి. సో సాయంత్రం నాకు 5 గంటలకు ఫ్లైట్ పెట్టుకున్నా, ఢిల్లీ కూడా పని చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి. సో నేను వచ్చేసి ఢిల్లీలోనే వచ్చేసి మనకు రెడ్ ఫోర్ట్ విజిట్ చేసిన, ఇండియా గేట్ విజిట్ చేసిన, చాలా బాగుండే. సో యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ నేను అక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్కి అయితే వచ్చేసాను. సో ఇదండి నా 3 రోజుల మనాలి యొక్క ఫుల్ టూర్ ప్లాన్. సో ఇప్పుడు వచ్చేసి మనం బడ్జెట్ గురించి అయితే మాట్లాడుకుందామండి. నాకైనా బడ్జెట్ అయితే చెప్తాను వినండి.
రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చేసి 10,000 రూపీస్ అయితే పడ్డాయండి. అండ్ మనకు వచ్చేసి మనాలి టు ఢిల్లీ, ఢిల్లీ టు మనాలి వచ్చేసి వాల్వో బస్, జింగ్ బస్ వచ్చేసి మనకు, నేను జింగ్ బస్ అయితే తీసేసుకున్నాను. సో జింగ్ బస్ వచ్చేసి మనకు నాకు వచ్చేసి 59 రూపీస్ అయితే అయిందండి, 1,500 రూపాయలు అయితే అయింది. సో మనాలికి వెళ్ళిన తర్వాత మనకు వచ్చేసి 2 nights కదండి మనం ఉన్నది, అంటే 2 days లెక్క. సో 2 nights వచ్చేసి మనకి 1,000 రూపీస్ అయితే పడిందండి. నేను తీసుకున్న హోటల్ వచ్చేసి నీల్కంఠ్ హోటల్. అండ్ తర్వాత 2 రోజులు అయితే స్కూటీ తీసుకున్నానండి. ఆ స్కూటీ రెంట్ వచ్చేసి 1,000 రూపీస్ అయితే అయింది. ఆ తర్వాత చిల్లర బిల్లర ఖర్చులు ఉంటాయి కదండి, అదొకటి ఇదొకటి. సో ఒక రోజు ఏంటంటే మనము మణికరణ్కి అయితే వెళ్ళాము, దానికి వచ్చేసి 600 రూపీస్ అయితే అయింది. సో నాకు మొత్తం ఓవరాల్గా తీసుకున్న నాకు 21,000-22,000 వరకు అయితే నాకు లెక్క దొరికింది. చాలా తక్కువ ప్రైస్లో అయితే మీరు వెళ్ళి మనాలి అయితే విజిట్ చేసి రావచ్చు. ఇదైతే మర్చిపోకండి. మనాలి ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. మనాలికి సంబంధించిన వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి. మనాలి టు మణికరణ్ అండ్ కొక్సర్ వ్యాలీ, మనాలి ఫస్ట్ డే రోజు నేను ఏమేమి ప్లేసెస్ విజిట్ చేశాను, సో ఢిల్లీకి రీచ్ అయిన తర్వాత ఢిల్లీలో ఏమేమి ప్లేసెస్ విజిట్ చేశాను, సో అవన్నీ వీడియోస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి, చాలా బాగుంటాయి. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మనాలికి ఎవరైనా వెళ్ళాలని ప్లాన్ చేసినట్లయితే సో ఈ వీడియో వాళ్ళతో షేర్ చేసుకోండి, వాళ్ళకైతే కొద్దిగా అయితే యూజ్ అవుతుందేమో అని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.